ఈరోజు మనకి కృష్ణానగర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరారు. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు. బోట్ తోటి 2 మోటార్ బోట్లతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి? నాకు చేశాడు ఫోన్ చేసి వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించింది. లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది చేస్తారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మ్యాట్ ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్లు పంపించాం. ఓకే, థ్యాంక్ యూ సార్.